బంగ్లాదేశ్ మరోసారి అట్టుడికిపోతోంది. విద్యార్థి ఉద్యమ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యలో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. అయితే ఇదే అశాంతి మధ్య బీఎన్పీ నాయకురాలు ఖలీదా జియా కుమారుడు తారక్ రెహమాన్ దేశానికి తిరిగి వచ్చే ప్రణాళికల్లో ఉన్నారా? ఎన్నికలకు ముందు ఆయన పునరాగమనం బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపు తిప్పబోతోందా? విద్యార్థి ఉద్యమ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన దేశ రాజకీయాలను, ఎన్నికల వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. హాదీ హత్యపై స్పందించినటువంటి తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారులు మొహమ్మద్ యూనస్ శనివారం దేశవ్యాప్తంగా జాతీయ సంతాప దినం పాటిస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ రోజు జాతీయ జెండాను అవతనం చేస్తామని తెలియజేశారు. హాదీ భార్య, పిల్లలు బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ దారుణ ఘటనకు పాల్పడినటువంటి వారందరినీ కూడా త్వరితగతిన చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామని స్పష్టం చేశారు. హాదీ మరణ వార్త వెలువడగానే ఢాకా యూనివర్సిటీ సహా పలు ప్రాంతాల్లో విద్యార్థులు, ఇంకోలాబ్ మంచ్ కార్యకర్తలు కూడా భారీగా రోడ్లపైకి దిగారు. ప్రభుత్వ వ్యతిరేక, అవామీ లీగ్ వ్యతిరేక నినాదాలతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. పలు మీడియా కార్యాలయాలు, రాజకీయ పార్టీ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. అయితే ఈ హత్య జరిగినటువంటి సమయంలోనే బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరో కీలక చర్చ మొదలైంది. బీఎన్పీ నాయకురాలు ఖలీదా జియా కుమారుడు తారక్ రెహమాన్ దేశానికి తిరిగి వచ్చే ప్రణాళికల్లో ఉన్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. బంగ్లాదేశ్ మీడియా సంస్థ ప్రథమ్ అలో కథనం ప్రకారం రాబోయే ఫిబ్రవరి ఎన్నికలకు ముందు డిసెంబర్ 25న తారక్ రెహమాన్ దేశానికి రావాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లండన్లోని బంగ్లాదేశ్ హైకమిషన్లో ట్రావెల్ పాస్ కోసం దరఖాస్తు చేసినట్టుగా సమాచారం. 2007లో అరెస్ట్ అయిన తారక్ రెహమాన్ 2008లో విడుదలయ్యారు. అయితే ఖలీదా జియా ఆరోగ్య సమస్యల రీత్యా చికిత్స కోసం కుటుంబంతో సహా బ్రిటన్ వెళ్లారు. అప్పటి నుండి వారు లండన్లోనే నివసిస్తున్నారు. అయితే ఇప్పుడు తారక్ రెహమాన్ పునరాగమనం బీఎన్పీలో ఉత్సాహాన్ని నింపుతోంది. రాబోయే ఎన్నికల్లో తారక్ రెహమాన్ కీలక పాత్ర పోషించవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో ఇక బంగ్లాదేశ్ మొత్తం కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.